నక్క విందు. ఓ నక్క కొంగ మంచి స్నేహితులయ్యాయి. కొంగమామ మా ఇంటికి ఓసారి భోజనానికి రారాదు అని కొంగని తన ఇంట్లో విందుకి ఆహ్వానించింది నక్క. అక్కడ తీయటి పాయసం కాచి ఓ పళ్ళెంలో పోసింది. పాపం కొంగ ఆ పళ్ళెంలోని పాయసం తినేందుకు ముక్కుతో తెగ ప్రయత్నం చేసింది. కాని పాయసాన్ని కొంచెం కూడా రుచి చూడలేకపోయింది. అయ్యో, నా దగ్గర తినేందుకు ఇంకేమీ లేదు అని చెప్పింది నక్క. మరేం పర్వాలేదు నక్క మామా, నువ్వు కూడా మా ఇంట్లో విందుకి తప్పకుండా రావాలి అంది కొంగ. కొద్ది రోజుల తర్వాత నక్క నిజంగానే కొంగ ఇంటికి విందుకని వెళ్ళింది. అప్పుడు కొంగేమో మంచి గుమగుమలాడే చేపల పులుసును చేసి ఓ కూజాలో పోసింది. నక్క ఆ కూజా చుట్టూ తెగ తిరిగింది. అందులో తన మూతి పట్టకపోవడంతో ఒక్క చేప ముక్కను కూడా తినలేకపోయింది. అప్పుడు కొంగేమో పులుసు మొత్తాన్ని తినేసిన తర్వాత నా ఇంట్లో తినేందుకు ఇంకేమీ లేదు అని చెప్పింది. నక్కకి చాలా కోపం వచ్చింది. అదేమో పాపం విందుకనొచ్చింది, కాని ఖాళీ కడుపుతో తిరిగి వెళ్తోంది. అప్పట్నుంచి నక్కకి కొంగకి అస్సలు సరిపడదు. రెండు కప్పలు. అది ఓ ఎండాకాలం. ఎండలు విపరీతంగా కాయడంతో చెరువులన్నీ ఎండిపోయాయి. ఓ రెండు కప్పలు తమకి అనువైన కొత్త చోటు కోసం వెతుక్కుంటూ బయలుదేరాయి. ఇంతలో వాటికో బావి కనిపించింది. పద, ఈ బావిలో దూకేద్దాం, ఇందులో చాలా నీరుంది, మనం అందులో సంతోషంగా బతికేయచ్చు అంది ఓ కప్ప. వద్దు అంది మరో కప్ప. ఇప్పుడు అందులో నీరుండొచ్చు, కానీ ఒకవేళ ఆ నీరు కనుక ఎండిపోతే మనం ఎప్పటికీ బయటికి రాలేము అని అసలు విషయం చెప్పింది. ఏడు చేపల కథ. అనగనగా ఓ రాజుగారుండేవారు. ఆ రాజుగారికి 7 కొడుకులు. ఓ రోజు ఆ రాజకుమారులంతా కలిసి చేపలు పట్టడానికి వెళ్లారు. తలా ఒక చేపని పట్టారు. అలా పట్టిన చేపల్ని ఎండపెట్టగా ఒక్క చేప మాత్రం ఎండలేదు. చేపా, నువ్వెందుకని ఎండలేదు అని అడిగాడు ఆ చేపని పట్టుకున్న రాజకుమారుడు. గడ్డివాము ఎండకడ్డొచ్చింది అని చెప్పిందా చేప. గడ్డివాము నువ్వెందుకు సూర్యుడికి అడ్డం వచ్చావు
ఆవు నన్ను తినకుండా వదిలేసింది అంది గడ్డివాము. ఓ ఆవు, నువ్వెందుకు గడ్డివామును తినలేదు? నా యజమాని నన్ను వదల్లేదు అంది ఆవు. నువ్వు ఆవుని ఎందుకు వదల్లేదు అని అతని యజమాని అడిగాడు. మా బామ్మ నాకు అన్నం పెట్టలేదు అని చెప్పాడు యజమాని. బామ్మ నువ్వెందుకు అన్నం పెట్టలేదు అని అడిగితే, మా ఇంట్లో బాబు ఏడుస్తున్నాడు అని చెప్పింది బామ్మ. బాబు నువ్వెందుకు ఏడ్చావు అని అడిగాడు. చీమ నన్ను కుట్టింది అన్నాడు చిన్న బాబు. చీమా ఓ చీమా, నువ్వెందుకు బాబును కుట్టావు? నా బంగారు పుట్టులో వేలు పెడితే కుట్టనా అంది చీమ. పుల్లటి ద్రాక్ష పళ్ళ కథ. అనగనగా ఓ నక్క ఉండేది. ఓ రోజు ఆ నక్కకి ఎలాంటి ఆహారమూ దొరకలేదు. ఇంతలో ఆ నక్కకి ఓ తీగ నుంచి వేలాడుతున్న ద్రాక్ష గుత్తి కనిపించింది. ఆ ద్రాక్షని చూడగానే ఆ నక్క నోరు తెగ ఊరింది. ద్రాక్షని అందుకునేందుకు నక్క పదే ఎగిరింది. కాని ఎంత ఎగిరినా కూడా ఆ నక్కకి ద్రాక్ష పళ్ళు అందనే లేదు. ఎగిరి ఆ నక్క తెగ అలసిపోయింది. చిచ్చి, ఈ పుల్లటి ద్రాక్ష నాకు వద్దే వద్దు అనుకుంటూ అది అడవిలోకి వెళ్ళిపోయింది. కుక్క నోట్లో ముక్క. ఓ కుక్క వంతెన మీద నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. దాని నోట్లోనేమో ఓ మాంసం ముక్కింది. అకస్మాత్తుగా ఆ కుక్కకి నీటిలో తన నీడ కనిపించింది. ఆ నీడ వేరే కుక్కదేమో అనుకుందది. అంతే, తన నీడను చూసి తానే మొరగడం మొదలుపెట్టింది. అంతే, దాని నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా నీటిలో పడిపోయింది. తోలు కప్పుకున్న గాడిద. చాలా రోజుల కిందట ఓ గాడిదుండేది. దానికి ఓ రోజు ఓ సింహం తోలు కనిపించింది. వెంటనే ఆ సింహం తోలుని కప్పేసుకుంది గాడిద. సింహం తోలు కప్పుకున్న గాడిదను చూసి అంత సింహమే అనుకున్నారు. దాన్ని చూసి జనమంతా భయపడిపోయారు. మిగతా జంతువులు భయపడసాగాయి.
దాంతో ఆ గాడిద నిర్భయంగా తిరగడం మొదలుపెట్టింది. ఒక రోజున పెద్ద గాలి వీచింది. ఆ గాలికి గాడిద మీద ఉన్న సింహం తోలు కాస్త ఎగిరిపోయింది. ఇంకేముంది, గాడిద రహస్యం కాస్త బయటపడిపోయింది. ఇన్నాళ్ళు ఈ గాడిదని చూసి సింహం అనుకున్నావే అంటూ జనం ఆ గాడిదని ఊర్లోంచి తరిమి పారేశారు. చీమకు పక్షి సాయం. చాలా రోజుల క్రితం ఓ పక్షి, ఓ చీమ ఉండేవి. ఆ రెండూ కలిసి ఓ చెట్టు మీద నివసించేవి. ఓ రోజు జోరున వర్షం కురవసాగింది. ఆ వర్షానికి చీమ కాస్త కొట్టుకుపోయింది. చీమ కొట్టుకుపోవడం చూసిన పక్షి వెంటనే కొన్ని ఆకులను తుంచి వాటిని నీటిలో వదిలింది. నీళ్లల్లో కొట్టుకుపోతున్న చీమ వాటిలోని ఓ ఆకు మీదకి చేరుకుని తన ప్రాణాలు దక్కించుకుంది. కొన్నాళ్లకు ఓ వేటగాడు అడవిలోకొచ్చాడు. ఆ వేటగాడి కన్ను పక్షి మీద పడింది. వెంటనే దాన్ని చంపేందుకు తన విల్లుని పైకెత్తాడు. ఇది చూసిన చీమ వెంటనే ఆ వేటగాడి కాలి మీద కుట్టింది. అంతే, ఆ వేటగాడి బాణం గురి తప్పింది. పక్షి కాస్త హాయిగా ఎగిరిపోయింది. తెలివైన కోడి. అనగనగా ఓ నక్క. అది తెగ ఆకలిగా ఉంది. ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని తిరగసాగింది. ఇంతలో దానికి ఓ ఇంటి మీదకి కూర్చున్న కోడి కనిపించింది. ఆ కోడిని ఎలాగైనా కిందకి దించాలనుకుంది నక్క. అరే కోడిగారు, మిమ్మల్ని చూసి చాలా రోజులైందండోయ్. ఏంటో ఈ మధ్య బాగా చిక్కిపోయినట్లుగా ఉన్నారు. బాగా నీరసంగా కూడా కనిపిస్తున్నారు. ఒక్కసారి ఇలా కిందకి రండి. మీ నాడి చూసి ఆరోగ్యం ఎలా ఉందో చెప్తాను అంది నక్క, ఎక్కడ లేని ప్రేమను కురిపిస్తూ. నిజమే నక్క బావా, నేను చాలా నీరసంగా ఉన్నాననుకో. ఇంత నీరసంలో నేను కిందకి కూడా దిగిరాలేను అంటూ జవాబిచ్చింది తెలివైన కోడి. కోడి తనకంటే తెలివైందని నక్కకి అర్థమై నిదానంగా అక్కడి నుంచి తప్పుకుంది. పిల్లి మెడలో గంట. ఒక పాత ఇంట్లో బోలెడెలకలుండేవి. అదే ఇంట్లో ఓ పిల్లి కూడా ఉండేది. ఇంట్లో తిరిగే ఎలకలకి పిల్లంటే చచ్చేంత భయం. ఆ పిల్లి ప్రతిరోజు ఎలకల మీద పడి వాటిని చంపి పారేసేది. అలాంటి పిల్లి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని ఎలుకలకి పెద్ద సమస్యగా మారిపోయింది.
ఒకరోజు ఎలుకలన్నీ సమావేశమయ్యాయి. పిల్లి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని తెగ ఆలోచించాయి. ఇంతలో ఓ ఎలుక ఆ పిల్లి మెడలో ఓ గంట కడితే సరి అంది. భలే ఆలోచన అంటూ అందరూ చప్పట్లు కొట్టారు. మరి ఆ పిల్లి మెడలో గంట కట్టేదెవరు? ఒకానొక ఊరిలో దావక మల్లుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతని దగ్గర ఒక గాడిద, ఒక కుక్క ఉండేది. ఆ దామకమల్లుని ఇంట్లో ఒక రాత్రి ఏం జరిగిందంటే, ఓ సునకరాజమ్మ, ఓయ్ ఏంటి? ఆ చప్పుడు వింటున్నావా? మన యజమాని ఇంట్లోకి దొంగ వచ్చినట్లున్నాడు. వస్తే వచ్చాడు, అయితే ఏంటంట? అదేంటి సోదరా, ఇంట్లో దొంగలు పడితే అరిచే యజమాని హెచ్చరించడం నీ ధర్మం కదా. నిజమే, కానీ నా దృష్టిలో యజమాని కాదని ధర్మాన్ని అతను నిర్వర్తించడం లేదు. కాబట్టి నేను కూడా అతని క్షేమాన్ని పట్టించదలుచుకోలేదు. అయ్యయ్యో, ఎంత మాట! అంత మంచివాణ్ణి పట్టుకొని అంతలేసి మాటలంటావా? ఏం మంచయ్యా, రోజు నువ్వు చెరువు దగ్గరికి బట్టలు మోసుకుపోతున్నావు. నువ్వు చేసే పని కనిపిస్తోంది కాబట్టి నేను దుక్కలా మేపుతున్నాడు. కానీ నిద్ర మానుకుని నేను కాస్తున్న కాపలా అతనికి కనిపించడమే లేదు. అందుకని నాకు మాత్రం ఏదో 4 మెతుకులు మిగిలితే పెడుతున్నాడు, లేకపోతే అదీ లేదు. నాకు అరవడానికి కూడా ఓపిక లేదు. పో. అయ్యో, అలా అనవద్దు. ఇది పగ తీర్చుకోవాల్సిన సమయం కాదు. లే, ఒక్కసారి నువ్వు బిగ్గరిగా అరిచావంటే యజమాని మేల్కొంటాడు. చూడు, నువ్వు ఎంత మొత్తుకున్నా నా మనసు కరిగేది లేదు. ఆకలితో మాడి మాడి నా మనసు కూడా మొద్దుబారిపోయింది. బండ చాకరీ చేసే నీకు యజమాని మీద బండెడు ప్రేముంటే నువ్వే ఏదోటి చేసుకో. చీచి, కుక్కంటే విశ్వాసానికి మారుపేరంటారు. నేను చూస్తుంటే అది తప్పనిపిస్తోంది. మీకంటే గాడిదలే నయం. ఓయ్ గాడిద, పగలంతా ఊర్లో జనాలందరి బట్టలు ఉతికి ఉతికి నేను అలిసిపోయి పడుకుంటే నా నిద్రనే భంగం చేస్తావా? నిన్ను ఇలాగే వదిలేస్తే రోజు నా నిద్ర ఇలాగే చెడగొడతావు. అలా ఆ యజమాని దుడ్డు కర్రతో గాడిదని చావుబాస్తాడు. అందుకే అన్నారు, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని. అత్యుత్సాహానికి పోయి ఎవరో చేయాల్సిన పనిని మనం చేస్తే ఈ గాడిదలాగే చావు దెబ్బలు తినక తప్పదు. ఒకానొక దట్టమైన అడవిలో సింహం రాజుగా ఉండేది. దానికి మంత్రులుగా నక్క, కాకి, పులి ఉండేవి. అలాంటి అడవిలోకి ఒక ఒంటె ప్రవేశించింది. అప్పుడు మొదలైంది ఈ కథ. అరే, ఈ అడవిలో ఇంతవరకు నీలాంటి జంతువుని చూడలేదే. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నన్ను ఒంటె అంటారు. నన్ను ఎడారి ప్రాంతం నుంచి తీసుకువచ్చారు. నా యజమాని నాతో నానా చాకిరి చేయించేవాడు. మోయలేవన్ని బరువులతో నడిపించేవాడు. ఆ బరువు బాధ్యతలు భరించలేక పారిపోయి వచ్చాను. మంచి పని చేశావు. పద పద, మా రాజుగారి దర్శనం చేయించుకుందువు గాని. ఆయన అనుగ్రహం లభిస్తే ఈ అడవిలోనే హాయిగా కాలం గడిపేయవచ్చు. సరే, నువ్వు కూడా ఈ అడవిలోనే ఉండవచ్చు. చూడ్డానికి మిగతా జంతువుల కంటే దృఢంగా కనిపిస్తున్నావు కాబట్టి ఇక నుంచి నువ్వు కూడా నా మంత్రిగా ఉండు. ఇలా కాలం గడుస్తుండగా కొన్నాళ్లకి
అడవిలో విపరీతమైన కరువు వచ్చింది. చిన్న చితక జంతువులన్నీ వలసపోయాయి. అప్పుడు రాజుగారికి తీసుకువచ్చేందుకు ఇవాళ ఆహారం ఏమీ దొరకలేదు. ఇప్పుడేం చేయడం? మీరేమి అనుకోవనంటే రాజుగారి ఆకలి, దాంతో పాటు మన ఆకలి కూడా తీరే ఉపాయం ఒకటి ఉంది. ఏమిటది మిత్రమా? చెప్పు చెప్పు. మరేమి లేదు. ఆ ఒంటెని రాజుగారికి బలిస్తే పోలా? చూడ్డానికి దృఢంగా ఉంది. పైగా మంత్రివర్గంలో చేరి మనకే పోటీగా మారింది. నీ ఉపాయం బానే ఉందనుకో, కానీ రాజుగారికి దాని మీద బోలెడు అభిమానం కదా. ఆయన దాన్ని ఎలా చంపుతాడు? దానికి ఓ ఉపాయాన్ని ఆలోచించాను. సింహం, దాని చుట్టూ మంత్రులు కొలువుదీరి ఉంటారు. ఏమిటి, ఇవ్వాల కూడా మీరు నా కోసం ఆహారాన్ని తీసుకురాలేదా? ఇలాంటి మంత్రులు ఉండడం నాకు సిగ్గుచేటు. నిజమే మహారాజా, అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. మీరు స్వయంగా నన్నే ఆహారం స్వీకరించండి. ఈ అడవికి మీ అవసరం ఎంతగానో ఉంది. మాదేముంది అల్పులం. కాదు కాదు నక్క బావా, రాజుగారికి నీ సలహాలతో చాలా అవసరం ఉంటుంది. కాబట్టి రాజా, నన్నే ఆహారంగా స్వీకరించండి. అబ్బే, అలా కాదు కాకి మామ. నిన్ను తింటే రాజుగారి నోట్లో ఓ ముద్దకి కూడా సరిపోవు. పైగా అడవంతా తిరుగుతూ రాజుగారికి వార్తలు చేరవేసే బాధ్యత నీదే కదా. కాబట్టి ఓ రాజా, నన్నే మీ ఆహారంగా స్వీకరించండి. ఇదంతా వింటున్న ఒంటెకి ఏం చెయ్యాలో తోచలేదు. కాని మొహమాటం కోసమన్నా తనని తినమని రాజుగారిని వేడుకోవాలి. లేకపోతే తనొక్కతే మంత్రివర్గంలో చెడ్డదానిగా మిగిలిపోతుంది. అందుకని ఆహాహా, నువ్వుండు పులిరాజా, నువ్వు ఎంతో శక్తివంతురాలివి. రాజుగారి మీదకు ఎవరన్నా దండెత్తి వస్తే నువ్వే ఆయనను కాచుకోవాలి. కావాలంటే నేనే రాజుగారికి ఆహారంగా మారుతాను. నాకు ఆయన చేసిన ఉపకారానికి ఇలాగైనా బదులు తీర్చుకోనివ్వండి. శబాష్ మిత్రమా, నీ సూచన భేషుగ్గా ఉంది. రాజా, మీ కన్నబిడ్డ లాంటి మమ్మల్ని చంపి తినడం అంటే మీకెంతో బాధగా ఉంటుందో నాకు తెలుసు. కాని మీరు బాగుంటేనే ఈ అడవి బాగుంటుంది. కాబట్టి మా మిత్రుడైన ఒంటెనే మీరు ఆరగించాల్సిందే. అతని త్యాగాన్ని స్వీకరించాల్సిందే. నక్క పలికిన మాటలు విన్న సింహం ఒక్కసారిగా ఒంటె మీదికి ఉరికింది. మిగతా మంత్రులంతా ఆ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తూ ఉంటాయి. అదే విషయం. దుర్మార్గులతో స్నేహం చేయడం, ముందు వెనుకలు ఆలోచించకుండా మాట ఇవ్వడం వల్ల పాపం ఆ ఒంటె తన ప్రాణాలనే పోగొట్టుకుంది. పద్యం భలే ఉంది కదా నేస్తాలు. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోలెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి.